హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. ఫిష్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ఈ ఫిష్ అయితే 4 ఫిషెస్ అనమాట ఇవి. చూడండి, దీని పేరు నాకు తెలీదు, మా మమ్మీ తెచ్చారు. ఆవిడని అడిగాను, ఏంటంటే గుండుబారు ఫిష్ అంట, ఇది గుండుబారు అంట. అయితే కర్రీ ప్రిపేర్ అయితే నేనే చేస్తాను. చూడండి, ఇలా ఫైన్గా పీసెస్ కట్ చేసేసారు వాళ్ళే. అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కర్రీ కదా, గ్రేవీ వాటర్ ఇలా లేకుండా బాగుంటుంది. ఇదైతే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి. అందులో ఏంటంటే ఆల్రెడీ నేను తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది, అది అందులో వేసేసి మిక్సీ పట్టేశాను. అయితే ఇది కూడా వేసేసాను. ఆనియన్స్ వేగాక ఈ పేస్ట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత టమాటాలు ఒక 3 టమాటాస్ తీసుకున్నాను, అవి కూడా మిక్సీ పట్టేశానండి. కొంచెం కచ్చాపచ్చగా, మరీ ప్యూరీలా చేసేసినా బాగుండదు. పీసెస్ కోసి వేస్తే అవి ఉడకడానికి, అవి స్మాష్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇలా అయితే గ్రేవీ కొంచెం ఎక్కువగా దిగుతుంది కదా, అందుకనే పేస్ట్ చేసేసాను. ఇది కూడా బాగా ఫైన్గా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే, ఎందుకంటే ఫిష్ వేసాక మనం అంతసేపు ఫ్రై చేయలేము, పచ్చి పచ్చిగా ఉంటుంది, తొందరగా ఫిష్ ఉడికిపోతుంటుంది. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక మనం ఫిష్ వేసుకున్నాక ఈ కారం అన్నీ ఫ్రై అవుతాయి. అదే ఫిష్ వేసుకున్నాక మనం ఇవన్నీ వేసామంటే పచ్చి పచ్చిగా అనిపిస్తాయి అన్నమాట, కారం స్మెల్లా అనిపిస్తుంది. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసానండి, ఫ్లేవర్ బాగుంటుందని. ఫైనల్గా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ వచ్చేలా వేగుతుందా. ఇందులో ఆ చేప ముక్కలన్నీ వేసుకున్నాను. ఇదిగోండి, మొత్తం చేపలన్నీ వేసేసాను. ఓకే, ఇప్పుడు ఇది వేరే ఈ అట్లు తీసుకునేది పెట్టాను, కానీ కలుపుకోవచ్చు దీంతోనే, కానీ క్లాత్తో పట్టుకొని దాన్ని అటు ఇటు కుదుపుకోవడమే బెస్ట్ అనమాట. అందుకనే బాగా కలుస్తాయి కారం, ఆ టమాటా గ్రేవీ అంతా. అలాగే కలిపేసుకున్నాను. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్, అంటే అవి ములిగినట్టుకన్నా ఇంకా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవి కొంచెం వేగాలి. మరీ దాన్ని స్టవ్ మీద ఎక్కువసేపు వదిలేసామంటే అడుగునున్న ఫిష్ పీసెస్ అయిపోతుంది అనమాట. కొంచెం ఫ్రై అయ్యాక ఇదిగోండి, కొంచెం వాటర్ వేసి అవి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టానమాట. కొంచెం కొత్తిమీర వేసేసుకోవడం ఇంకా ఫైనల్, అంటే ఫిష్ అసలే మనకి ఎక్కువసేపు ఉడకడానికి అవ్వదు కదా. ముందు వాటర్ వేయగానే అవి బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఏకంగా ఇంకా మూత పెట్టేసుకుంటే ఫైనల్గా అయిపోతుంది కర్రీ. దాన్ని కొంచెం ఇలా ఇలా కుదిపేసుకున్నానండి. గరిటె పెట్టడానికి అవ్వదు కదా, లేదంటే పీసెస్ చిదిగిపోతాయి, అసలు సెన్సిటివ్ అనమాట. చూడండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితే. ఇగోండి, చూడండి, ఉడికిపోయింది. స్మెల్ వస్తుందండి, మామూలుగా రావట్లేదు, భలే స్మెల్ వచ్చింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. దీన్ని ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది కదా ఫ్రెండ్స్. చాలా బాగుందండి. చూడండి, మా ఇంట్లో ఒక బాబు ఉన్నాడు, వాడికి వెంటనే పెట్టేశాను. బాయ్ బాయ్.